గురుగారు, తిథి వార నక్షత్ర యోగ కరణములను మనం ఉటంకిస్తూ సంకల్పం చెప్పుకుంటాం. ఈ తిథి వార నక్షత్ర యోగ కరణముల మధ్య సంబంధం ఏంటి? వారం అంటే ఒకసారి భూమి తన చుట్టూ తాను ఒకసారికి తిరగటానికి పట్టే సమయం వారంగా మనం పరిగణించిన తరువాత భూమిని కేంద్రంగా అంతరిక్షానికి ఒక సరళ రేఖను గీసి దానితో ఒక వృత్తాన్ని తయారు చేస్తే 360 డిగ్రీల కోణంలో ఒక అద్భుతమైన వృత్తం ఏర్పడుతుంది. ఇప్పుడు తిథి అంటే భూమి మీద ఉన్న జీవుల మీద సూర్యచంద్రుల యొక్క ప్రభావము ఎలా ఉంటుందో తెలియజేసేటువంటి సాధనం. సూర్యచంద్రుల మధ్య 12 డిగ్రీల కోణం ఉన్నప్పుడు అది ఒక తిథిగా గుర్తింపబడుతుంది. అలానే ఆ వృత్తం మీద ప్రతి 13 డిగ్రీల 20 నిమిషాలకు ఒక చుక్క పెట్టుకుంటూ పోతే 27 భాగాలుగా ఆ వృత్తం విభజింపబడుతుంది. ఆ 27 భాగాలే 27 నక్షత్రాలు. ఆ 13 డిగ్రీల 20 నిమిషాల దగ్గర అంటే ఆ నక్షత్రం దగ్గర సూర్యచంద్రుల మధ్య ఉండే దూరమే యోగముగా పరిగణింపబడుతుంది. తిథిలో సగభాగము కరణంగా చెప్పబడింది. సగభాగము అంటే 12 డిగ్రీలలో సగము 6 డిగ్రీలు అని చెప్పడానికి లేదు. ఎందుకంటే భూమి సూర్యుడి చుట్టూ వృత్తాకారంలో తిరగటం లేదు, దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతోంది కనుక ఆ తిథి సగముగా ఉంటుందని చెప్పలేము. ఇలా సూర్యచంద్రుల ప్రభావము భూమి మీద ఉన్న ప్రాణులపై ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవటం కోసము తిథిని, నక్షత్రాన్ని, యోగాన్ని, కరణాన్ని సాధనాలుగా మనం ఎంచుకుంటాం. అందుకే ఏ సంకల్పం చెప్పుకున్నా తిథిని, వారాన్ని, నక్షత్రాన్ని, కరణాన్ని, యోగాన్ని చెప్పుకొని మరి తిథిశ్చ శ్రియమాప్నోతి వారాత్ ఆయుష్యవర్ధనం, వారాత్ ఆయుష్యవర్ధనం అంటాం. వారంతో ఆయుష్ తగ్గుతుంది, కానీ ఆయుష్ ఎలా పెరుగుతుంది? ఒక్కొక్క రోజు గడుస్తుంటే ఒక్కొక్క రోజు తగ్గుతుంది కదా. కానీ శాస్త్రకారుడు ఆయుష్ వర్ధనం అంటున్నాడేమి అన్న సందేహం మనకు కలుగుతుంది. మన మానవ జీవితాన్ని సక్రమంగా వినియోగించుకున్నప్పుడు మళ్ళీ పుట్టాల్సిన అగత్యం లేకుండా ఆయువు వృద్ధి చెందుతుంది అని చెప్పటమే వారం యొక్క లక్షణం. అలా నక్షత్రాత్ క్షయతే పాపం, నక్షత్రంతో పాపం పోతుంది. ఎందుకు అంటే 27 నక్షత్రాలు 13 డిగ్రీల 20 నిమిషాల దూరంలో భూమి మీద చూపించే ప్రభావాన్ని మనం గుర్తించి ఏ నక్షత్రము మన జీవనానికి అనుకూలంగా ఉందో మనం తెలుసుకోగలిగితే అప్పుడు జరగబోయేటువంటి సంఘటనలు మనకు అనుకూలంగా ఉంటాయి. జన్మ నక్షత్రానికి ఇది సాధనతార, నిధనతార, క్షేమతార ఏమిటి అని తెలుసుకొని మనం కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అలానే యోగకరణాలు సూర్యచంద్రుల మధ్య ఉన్న దూరాన్ని తెలుసుకోవటానికి శాస్త్రము మనకు అందించిన సాధనాలే తిథి, వార, నక్షత్ర యోగ కరణాలు. ఆ విజ్ఞానం మనకు లేదు కనుకనే, వాటి మీద విశ్వాసము లేదు కనుకనే వాటిని మనము అనుసరించి కాలాన్ని ఉపయుక్తం చేసుకోలేకపోతున్నాం. అనేకమైన ఉపద్రవాలను ఎదుర్కోవలసిన అగత్యాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నాం. దాని నుంచి బయటపడాలి అంటే తిథి, ఏ తిథి నాడు ఏం చెయ్యాలి? చవితి ఉదయం కాదయా, సాయంత్రం ప్రారంభించు. ద్వాదశి భోజనం చేసి నీ కార్యక్రమాన్ని ప్రారంభించు. పంచమి, దశమి పూర్ణతిథులు కార్యక్రమం సక్రమంగా సాగుతుంది, కొనసాగిపో అన్న విషయాలను ఋషులు తమ తపశ్శక్తి ద్వారా గుర్తించి ప్రపంచానికి తెలియజేశారు. వాటిని అనుసరిద్దాం, ఆచరిద్దాం, అద్భుతాలను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం.